మనలో మనమాట. ఫస్ట్ టైం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ అదే బ్లౌజ్ 2-3 సార్లు వేసుకునేసరికి కంఫర్ట్ అనేది ఉండదు. ఇది ఎందువల్ల జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? వీడియోలోకి వెళ్లే ముందు ఈ రీల్ ని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ ని ఖచ్చితంగా ఫాలో చేసేయండి. బ్లౌజ్ లో కంఫర్ట్ తగ్గుతుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చి లైనింగ్. మన మనసుకి నచ్చే చీర కోసం దాదాపు 10 షాపులైనా తిరిగి కొనుక్కుంటాము. అలాంటిది స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి టైలర్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన లైనింగ్ వేసేయండి, లేదా ఏది బాగుంటే అది వేయండి, లేదా అప్పుడప్పుడు వాడుతున్నాను కదా తక్కువ కాస్ట్ ఏదైనా వేసేయండి అని చెప్తారు. కానీ ఇలా ఎప్పుడు మనం చేయకూడదు. మీకు ఇది క్లియర్ గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మీ మెయిన్ ఫ్యాబ్రిక్ కనుక జార్జెట్ తీసుకున్నట్లయితే నాకు కంఫర్టే కావాలని చెప్పి కాటన్ లైనింగ్ తీసుకున్నారు. ఈ రెండు కలిపి మీరు స్టిచ్ చేస్తే 80% సెట్ కాదు. ఎందుకంటే జార్జెట్ ఒక నేచర్ వచ్చేసి సాఫ్ట్ అండ్ ఫ్లోయీ. అదే కాటన్ యొక్క నేచర్ ని చూసుకున్నట్లయితే ఫర్మ్ గా ఉంటుంది అండ్ షేప్ ని హోల్డ్ చేస్తుంది. ఇంత విభిన్నమైన మెటీరియల్స్ ని మీరు కలిపి లైనింగ్ వేసినప్పుడు రెండు కూడా అగేన్స్ట్ గా యాక్ట్ చేస్తాయి. ఓవరాల్ గా బ్లౌజ్ అనేది హెవీగా అనిపిస్తుంది, ఫాల్ కూడా నేచురల్ గా పోతుంది. అట్ ద సేమ్ టైం మీకు చాలా డిస్కంఫర్టబుల్ గా ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లో. మరి దీనికి ఏ లైనింగ్ వేస్తే కరెక్ట్ గా ఉంటుంది అంటే క్రేప్ లైనింగ్. ఎందుకంటే అది కూడా సాఫ్ట్ అండ్ ఫ్లోయీ ఉంటుంది. సో రెండు నేచర్స్ ఒకటే అవడం వల్ల బాగా బ్లెండ్ అవుతుంది అండ్ మీకు లాంగ్ రన్ లో కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అయితే ఏ మెటీరియల్ కి ఎలాంటి లైనింగ్ యూజ్ చేయాలి అనేది డీటెయిల్డ్ గా ఒక వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు ఎస్ అని అయితే కామెంట్ చేయండి.